హాయ్ హలో వ్యూయర్స్. కవలలుగా పుట్టిన అన్నా చెల్లెళ్ళ కాన్సెప్ట్తో ఎంతో అద్భుతమైన కామెడీని పండించొచ్చని నిరూపించిన సినిమా బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. మరి ఈ సినిమా సక్సెస్ హ్యాపీనెస్ని మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు హీరో అల్లరి నరేష్, అలాగే సీనియర్ కమెడియన్ అలీ గారు. మరి వాళ్ళు చెప్పే విశేషాలు ఏంటో చూసేద్దామా? హాయ్ నరేష్ గారు, హలో అలీ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. ఎగ్జాక్ట్గా అనుకున్నట్టే హిలేరియస్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అల్లరి నరేష్ దగ్గర నుంచి ఆడియన్స్ ఎస్పెషల్లీ ఫ్యాన్స్ ఎలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తారో 100%కి 200% ఈ సినిమా న్యాయం చేసింది. మీరు ఫస్ట్ రిలీజ్కి ముందే ప్రామిస్ చేశారు కంటిన్యూస్గా పంచ్ మీద పంచ్ వస్తూనే ఉంటుందని. అలాగే నవ్వి అలా ఆగుతున్నామో లేదో మళ్ళీ నవ్వుతున్నాం. అలా ఎక్కడెక్కడ గ్యాప్ లేకుండా డైలాగ్స్ నుంచి సిచ్యువేషన్స్ నుంచి మొత్తం స్టోరీ చాలా హిలేరియస్గా సాగింది. సో హౌ హ్యాపీ యూఆర్ విత్ ద రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి? డెఫినెట్గా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మోర్ దెన్ సక్సెస్ ఏంటంటేనండి, ఇక్కడ ఫాదర్ పేరు ఇన్వాల్వ్ అయి ఉందండి. నాన్నగారి పేరు దాదాపు 4 years తర్వాత ఆన్ పేపర్ కానివ్వండి, ఆన్ పోస్టర్స్ కానివ్వండి పెడుతున్నప్పుడు డెఫినెట్గా బాధ్యత ఎక్కువ అవుతుందండి. రామిరాజుకి నాకు అది పెద్ద టెన్షన్ ఏంటంటే, ఎందుకంటే ఆయన స్టైల్ వస్తున్నప్పుడు డెఫినెట్గా ఆయన స్టైల్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆయనది ఏంటంటే నన్ను ఫాదర్ది ఎప్పుడు ఒక కామెడీ సీన్ చేసుకుంటే దాన్ని అలా కామెడీగా ట్రీట్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చేటప్పటికి సీరియస్ చేయటం, లేకపోతే సీరియస్ సెంటిమెంట్ సీన్ తీసుకుని అలా లాస్ట్కి వచ్చేటప్పుడు కామెడీ లైట్ అరేంజ్ చేయటం అని అది బాగా నమ్మేవారండి జంజాల్ గారు ఫాదరు. సో ఆ ప్యాటర్న్లోనే ఫాలో అయ్యాం. అండ్ మాకేంటంటే ప్రతి 5 సెకండ్కి 10 సెకండ్కి ఒక పంచ్ పడతా ఉండాలి, నవ్వుతూ ఉండాలని ఏం చేసామండి. అండ్ దాదాపు అంటే నాకు తెలిసి ఫస్ట్ మాకు అంటే డెఫినెట్గా చాలా హ్యాపీగా ఉందండి హిట్ అయినందుకు. బట్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద రైటర్స్ అండి. ఎందుకంటే బాగా కష్టపడ్డారండి. 9 మంది రైటర్స్ రాశారండి. సో అందరూ అంటే 3 కొత్త వాళ్ళు, 6 ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళండి. అందరూ తలకు చేసిండి, అందరూ తల పంచి రాశారు. సో ఐ థింక్ సో ఇట్స్ టీమ్ ఎఫర్ట్ అండి. డెఫినెట్గా సక్సెస్ ఇది ఒకరిది కాదండి. ఎందుకంటే ఇవాళ సక్సెస్ వచ్చింది కాబట్టి నాది ఒక్కడిదే, లేకపోతే ఇంకొకరిదని కాదండి. సో అన్ని క్రాఫ్ట్లు కుదిరినాయి. 24 క్రాఫ్ట్స్ బాగా వర్క్ చేసి బాగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేశారు. సో అది రిజల్ట్ ఇవాళ మీకు కనిపిస్తుంది ఆన్ స్క్రీన్. నిజంగానే కామెడీ అనేసరికి డైలాగ్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి. అంటే ఏదో ఎంత ఆర్టిస్టులు ట్రై చేసినా ఆ డైలాగ్లో ఆ పంచ్ అనేది లేకపోతే అక్కడ పండదు. సో ఆ విధంగా టీంకి నిజంగానే మంచి క్రెడిట్ ఇవ్వాల్సింది. సో అలీ గారు ఈవీవి గారితో ఎన్నో సినిమాలు చేశారు, నరేష్ గారితో కూడా చేస్తూనే వచ్చారు ఆయన ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి. సో ఈ సినిమా మీరు ఎలా ఎంజాయ్ చేశారు చూస్తున్నప్పుడు? నేను సినిమా ఎంజాయ్ చేసింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా నరేష్కి ఆడియన్స్ ఉన్నారు కొంతమంది. అవును. సో వాళ్ళు ఏంటంటే నరేష్ సినిమా ఒకసారి చూస్తే వాళ్ళకి కిక్ సరిపోదు, ఒక 2-3 సార్లు చూడాలి. సో ఎందుకంటే ఆడియన్స్ కూడా కావాల్సింది ఏంటంటే మాకు మెసేజ్ కాదు, మాకు కావాల్సింది కామెడీ. అలాగని చెప్పేసి ఏదో కామెడీ చేసేస్తే అది కూడా చూడరు. కథతో పాటు అంటే ఇద్దరు కౌన్ పిల్లలు జనరల్గా ఏంటంటే మీకు ఇండియాలో కానీ అటు సౌదీలో కానీ అటు యూఎస్లో కానీ చూసుకుంటే పుడితే 2 అబ్బాయిలు లేకపోతే 2 అమ్మాయిలు అంతే తప్ప ఒక అబ్బాయి అమ్మాయి కలిసి పుట్టాలంటే వాళ్ళల్లో ఒకడు డిమ్ ఉంటారు, ఇంకొకటి చాలా ఫాస్ట్ ఉంటారు. నిజమే, అవును. అంతే ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏంటంటే 1 నిమిషం ముందు అమ్మాయి పుట్టినా 1 నిమిషం ముందు అబ్బాయి పుట్టినా నేనే పెద్దోడని చెప్పుకుంటారు. నిమిషం జనరల్గా ఏంటంటే 10 years గ్యాప్ అనుకోండి, నాకంటే ఆడే పెద్దోడని అని చెప్తుంటాం. ఇక్కడ సెకండ్సే గ్యాప్. ప్లస్ ఏంటంటే అమ్మాయి ఉంటే ఎలా ఉంటుంది అనుకొని రైటర్సు, డైరెక్టరు, హీరో అనుకొని సో ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అని ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి చేయించాలి. ఇక్కడ రాధా కూతురు. ఒక సినిమా బాగుంది అని ఎవరిని ఆడియన్స్ చెప్తే ఇండస్ట్రీలో అది బాగుంది అని టాక్ చెప్పరు. అట్లాగే నేను చెప్పేది ఏంటంటే టైటానిక్ సినిమా కూడా బొక్క పడితే మునిగిపోతా, అవతార సినిమాలో ఏంటి వాళ్ళ అవతారాలు ఏంటి? అవతార్ అనేది ఒక కళాఖండం సినిమా. కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుంది అని డెఫినెట్గా డైరెక్టర్ ఆలోచించారు, రైటర్లు ఆలోచించారు, తీసారు. దాన్ని పబ్లిక్ ఆడియన్స్ చూసి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో కాకుండా దుబాయ్లో, యూఎస్ఏలో అన్ని ఏరియాల్లో ఆల్మోస్ట్ రిలీజ్ అయిపోయి ఎన్ని కంట్రీస్లో రిలీజ్ అయింది. అక్కడ సినిమా చూసి బాగుంది సార్ అని చెప్పడం వాళ్ళకి ఏమి అవసరం లేదు, వాళ్ళు మన చుట్టాలు కాదు పట్టాలు కాదు చెప్పారు సినిమాకి. బట్ ఇండస్ట్రీలో ఏంటంటే కొద్దిగా బాగుంది సినిమా అంటే ఇంకా దాన్ని హిట్ అవ్వాలని కోరుకోవాలి తప్ప ఏ సినిమా హిట్ అయినా అది
ఇండస్ట్రీకే హెల్ప్ అయినట్టు Help అవుతుంది. డెఫినెట్లీ. అవును, 4 డిస్ట్రిబ్యూటర్స్ బాగుంటారండి, అవును, 4 సినిమాలు కొంటారు, 4 ప్రొడ్యూసర్లు హ్యాపీగా ఉంటారు, అందరూ 4 So, ఏంటంటే- ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటే టెక్నీషియన్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. ఈ మధ్యన ఏంటంటే కొన్ని ఛానల్స్లో కానీ అట్లాగే కొన్ని యూట్యూబ్లో వాటిల్లో మేము రేటింగ్ ఎంత ఇచ్చాము, నువ్వు నీ రేటింగ్ ఎవరికి కావాలి, మాకు కావాల్సింది వాళ్ళ రేటింగ్ ఆడియన్స్. సో ఆడియన్స్ రేటింగ్ అద్భుతంగా ఇచ్చారు, నిజంగా అందరూ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా రిలీజ్ అయిన సినిమాల్లో ఇది చాలా బాగుంది అని టడాక్ వచ్చింది. డెఫినెట్లీ. అది చాలు హీరోకి, అవును. ఎందుకంటే వాళ్ళు నమ్ముకొని సినిమా తీశారు, అదే. వాళ్ళు నమ్ముకొని డైరెక్టర్ సినిమా తీశాడు, వీళ్ళిద్దరిని నమ్ముకొని నిర్మాత ఎంతో డబ్బు పెట్టారు. సో ఆయన హ్యాపీగా ఉన్నాడు, ఇక్కడ హ్యాపీగా ఉన్నారు, మేము హ్యాపీగా ఉన్నాం, ఆడియన్స్ కూడా మేము ఇచ్చిన 100 రూపాయలకో 50 రూపాయలకో 25 రూపాయలకో మాకు ఆనందం ఇచ్చారు, చాలు, థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకున్నారు ఆడియన్స్. ఈ సినిమాని ఈవీవి గారు సమర్పించు అనే ఐ మీన్ ఆయన presence లో చేయాలని ఎందుకు అనిపించింది? అంటే అమిరాజు అంటే మీ ఇందాక అలీగా చెప్పినట్టండి, నాన్నగారి ద్వారా చాలా మంది ఇండస్ట్రీకి కానివ్వండి, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా అండి ఫిలిం ఫీల్డ్ నాకు తెలిసి దాదాపు 100 ఫ్యామిలీస్ ఆయన తీసుకొచ్చారండి. అంటే చుట్టాలు కానివ్వండి, లేకపోతే ఊర్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, తెలిసిన వారు కానివ్వండి, లేకపోతే ఎవరో ఒకరు. అంటే మా ఫాదర్ అంటూ ఉండేవారు, ఊరు వెళ్ళాలంటే భయం వేస్తున్నారంటే ఏమంటే ఇది అంటే ఏం లేదు, మా వాడు ఖాళీగా ఉన్నాడు, సినిమాలో తీసుకెళ్ళిపోవచ్చు కదా అని. నిజపాటు తీసుకెళ్ళిపోవచ్చు కదా అంటే మేము ఖాళీగా ఉండి వచ్చినాడు, ఇక మావాడు కృష్ణలో తిరుగుతాడు, మేము నిజపాటు తీసుకెళ్ళిపోతుంటారు. అలాగే అంటే ఇది డెఫినెట్గా ఇది ప్యాషన్ తోటి రావాల్సిన ఇండస్ట్రీ అంటే ఊరికి ఏదో ఒక టైం బాగుంది, ఏదో ఖాళీగా ఉన్నాం, ఏదో చదవబట్టలేదని కాకుండా అంటే ఒక 6 నెలలు ట్రై చేద్దాం, ఖాళీగా ఉన్నాం కదా ఇండస్ట్రీలో అయిపోతే మనం సక్సెస్ అవుతాం రారండి. ఇక్కడ చాలా కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా కావాల్సింది పేషెన్స్ అండి. సో అలాగే నాన్నగారు అమిరాజు గారిని కానివ్వండి వాళ్ళందరినీ తీసుకొచ్చారు. సో ఆయనకి ఏంటంటే బొమ్మన బ్రదర్స్ అందరూ సిస్టర్స్ తోటి అమిరాజ్ ప్రొడ్యూసర్ అవడం జరిగిందండి. సో అప్పుడు కొంత భయపడతా ఉంటే ఇప్పుడే మేనేజర్గా చేశాను కదండి, ఇప్పుడు అసలే ప్రొడక్షన్ దిగాలంటే ఇబ్బందిగా ఉందంటే నువ్వు ఏం టెన్షన్ పడద్దు, నేను వెనకాల ఉంటాను అని నాన్నగారు మొత్తం ఆ సినిమా వెనకాల గైడ్ చేశారండి. సో అప్పుడు ఈవి సత్యనారాయణ గారు సమర్పించు అని అప్పుడు స్టార్ట్ అయిందండి. సో ఇంకా అక్కడి నుంచి సెంటిమెంట్గా, ఎందుకంటే ఇవాళ మీరు ఇందాక అలీగా చెప్పినట్టు మీ అందరూ ఇవాళ ఇక్కడ ఉన్నాం, ఈ స్థాయిలో ఉన్నాం అంటే కారణం డెఫినెట్గా ఆయన అండి. సో అది ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ చేస్తానన్నారు. ఎందుకంటే మాకు అంటే దేవుడు ఎంత ఏదో అమిరాజుకి నాకు మా ఫాదర్ అంటే అంత వాల్యూ అండి. సో ఆ పేరు ఉండాలి అండ్ డెఫినెట్గా మీకు ఇక్కడ ఫస్ట్ ఒకటేనండి, మాకు మోర్ దెన్ మనీ ఇక్కడ ఏంటంటే హిట్ కావాలి, ఆ పేరు నిలబెట్టాలి. డబ్బులు ఇవాళ వస్తాయి పోతాయండి, బట్ ముందు పరుగు పోయిందంటే డెఫినెట్గా మళ్ళీ ఇది రాదు. అంటే చాలా రోజుల తర్వాత పిల్లలు చేస్తున్నారు, అంటే ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు నిలబెట్టి స్థాయిలో ఉండాలి కానీ అంటే పేరు చెడగొట్టకూడదండి, ఆ టెన్షన్ ఉంటుందండి. సో ఈ అంతా ఎక్కువ మేము బాగా చేసింది ఏంటంటే చిన్నీకి పెట్టేసామండి, బాబు ఇది యూజ్ సినిమా ఆయన స్టైల్లో ఉండాలి అని ఈ దగ్గర ఆడియన్స్ని అక్కడ అది ఎక్స్పెక్ట్ చేస్తారు. చిన్ని కూడా అడ్వాంటేజ్ ఏంటంటే వినయ్ గారి దగ్గర చేస్తారు, వినయ్ గారు కూడా నాన్నగారి దగ్గర. సో అందరికీ ఆ కామెడీ టింజ్ ఉందండి అందరికీ. అంటే నాన్నగారు అంటే ఇప్పుడు చిన్ని గారు కూడా చాలా సినిమాలు అంటే ఇప్పుడు ఆయన దగ్గర పని చేయకపోయానండి, ఆయన దగ్గర చూసి ఇలాగ అవ్వాలి, ఎప్పటికైనా డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలని కోరిక ఉండేదండి. సో అలాగే ఆయన సినిమాలు చూసుకుంటే ఆయన పందాలో రాయాలని మొత్తం రాయటం జరిగింది. అలీ గారు, మీకు బేసిక్గా ఈ కాన్సెప్ట్ విన్నప్పుడు ఎలా అనిపించింది? ఆ కవలలు కొత్తగా అనిపించింది, కొత్తగా. ఎందుకంటే చెప్పడం ఆయన డైరెక్టర్ గారు వచ్చి ఏదో నా క్యారెక్టర్ చెప్పాడు కాదు, కథ చెప్పారు ఫస్ట్. ఓ ఇతర కవల పిల్లలు కడుపులో మదర్ జ్యూస్ తాగానే అవును, ఆ జ్యూస్ వచ్చే టైంకి ఆ చిన్న పిల్ల లోపల పసిగందు అలా చూసి పటక్కని కాదు తమ్ముడు కొట్టేసి అమ్మాయి తాగేయడం అని ఇలాగా అది చాలా అద్భుతంగా అంటే కొత్తగా అనిపించింది. అంటే బాగుంది, ఓకే వీళ్ళిద్దరు ఏంటి నెక్స్ట్ వచ్చింది అంటే కడుపులోనే అలా కొట్టుకుంటుంటే బయటకు వస్తే ఎలా ఉంటుంది, ఎలా ఇప్పుడు అర్థమైందండి మీరు ఇంత సన్నగా ఎందుకున్నారు. ఎందుకంటే ఈ ఫుడ్ అంతా ఆవిడ హార్లిక్స్ అరగంట గ్యాప్ లో బాగుంది, అంటే కొత్తగా ఉంది. సో ఇట్లాంటి కథలు వస్తే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. సో ఇంకా ఏమవుతుందంటే ఓహో ఇంకో విధంగా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తారు. ఎంతసేపు అదే కామెడీ, వాడు నన్ను కొట్టడం నేను వాడిని కొట్టడం, హీరో డామినేటెడ్ కామెడీ కాకుండా అదే అన్ని ఎన్ని సినిమాలు ఉంటుంది ఇలాగ ఎన్ని సినిమాలు. అందుకే ఈవి గారిది టైటిల్ కాడి నుంచి కథ కాడి నుంచి ప్రతి డైలాగు ప్రతి ఆర్టిస్ట్కి ఈ క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది అనుకొని పిలిచి క్యారెక్టర్లు చెప్పి చేయించేవారు. సో అందుకోసం ఆయన సినిమాలు ఈరోజు కూడా జంజాల్ గారు కానీ బాపు గారు కానీ కె విశ్వనాథ్ గారు కానీ అలాగే ఇప్పుడు ఈవి సత్యనారాయణ గారి టైంలో మళ్ళీ ఈవి సత్యనారాయణ గారు కృష్ణారెడ్డి గారు ఇలాగ కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు స్టార్ట్ అయ్యారు మళ్ళీ కొంతమంది కొత్త డైరెక్టర్లు. సో నరేష్ ఆల్మోస్ట్ ఎంతమంది డైరెక్టర్తో చేశారు సినిమాలు? నేనండి 36 మంది డైరెక్టర్, 36 మంది డైరెక్టర్లు చేశారు. నెక్స్ట్ ఇంకా 50th మూవీ కూడా స్టార్ట్ చేయబోతున్నారు కదా. బట్ నిజంగా చాలా
షార్ట్ స్పాన్ లో ఇన్ని సినిమాలు, ఇంత సక్సెస్, అఫ్ కోర్స్ దీని వెనక చాలా కష్టం ఉంది. నా చాలా ఒక్కడే కదండి ఇది. నన్ను నమ్మిన డైరెక్టర్స్ గానే ఉండే, నన్ను నమ్మిన ప్రొడ్యూసర్స్ గానే ఉంటే, నా సినిమాలు కొన్ని ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరిదండి. సో అంటే ఇవాళ నేను ఉన్నానంటేనండి, సో నా మీద నమ్మకంతో అల్లరి రవి తీశారు. దాని తర్వాత మా ఫాదర్ నాతో సినిమాలు చేయటం మొదలుపెట్టారు. ఒక మినిమం గ్యారంటీ హీరో అనేది కితకతల తర్వాత వచ్చిందండి. దాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ మిగతా డైరెక్టర్స్ కానివ్వండి, నేను చేసిన కృషి కానివ్వండి, అంటే డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తా ఉన్నాను. సో అంటే కొత్తగా ట్రై చేయాలని ఎప్పుడు ఉండేదండి. అంటే చాలా మంది నేను అడిగినప్పుడు అసలు ఈ కథ ఎందుకు ఒప్పుకున్నావు, హీరోయిన్ డామినేటెడ్ అంటే కొంచెం అమ్మాయిది ఎక్కువ డామినేట్ అవుతుంది నాకు అర్థం ఉంది ఏంటంటే, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు సావిత్రి గారు బ్రదర్ అండ్ సిస్టర్ గా చేసినప్పుడు ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు వాళ్ళని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఈ క్వశ్చన్ అడుగుతుంటే, ఇప్పుడు కార్తిక్ ఏదో తప్పు చేసింది ఎందుకు హీరోయిన్ గా వదిలేసి ఇప్పుడు సిస్టర్ చేసినట్టు ఉందండి. ఎందుకు అలాగే ఉందండి. ఎందుకంటే ఒకప్పుడు సావిత్రి ఎన్టీ రామారావు గారు ఇద్దరు కలిసి చాలా సినిమాలు యాక్టర్స్ అసలు లవర్స్ గా చేశారండి. అలాగే బ్రదర్ అండ్ సిస్టర్ గా చేశారు. సో వాళ్ళు చేసిన కాంబినేషన్ ఇట్టండి. సో ఇక్కడ మనం క్యారెక్టర్ గా చూడాలండి, అంతేగాని అమ్మాయి ఏంటి ఇప్పుడు సిస్టర్ అంటే నిజంగా నెక్స్ట్ సినిమాకి నేను కార్తిక్ నిజంగా నెక్స్ట్ సినిమాకి మళ్ళీ హీరోయిన్ గా చేయొచ్చండి. అంటే ఇక్కడ అలాంటిది ఏమీ లేదండి. అంటే నాకు బాగా అనిపించింది ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ టైంలో ఇప్పుడు మనం అంటే ఒక 8 years 9 years అండి జోష్ సినిమా, షారుఖ్ ఖాన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ వాళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్ గా చేశారండి. సో ఇప్పుడు కొత్తగా ఉంటుందండి. అంటే అంతసేపు హీరోయిన్ అంటాం కాకుండానండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కామెడీ చేయడం చాలా కష్టం అండి ఫర్ యాక్టర్స్ యాక్చువల్లీ. ఎందుకంటే నా సినిమాలో చూస్తానంటే ఎక్కువ కామెడియన్స్ తోటి కానివ్వండి, మొత్తం నా కాంబినేషన్ సీన్స్ వాళ్ళతో ఉంటాయి. హీరోయిన్ రావటం ఊరికి 2 డైలాగులు, లేకపోతే ఒక లవ్ లీడ్ సీన్, ఒక సాంగ్, కట్టు సాంగ్ అలా ఉంటుందండి. బట్ కామెడీ చేయటం అంటే యాక్టర్కి చాలా అన్నిటికంటే నాకు తెలిసింది యాక్టింగ్లో ఉండి కామెడీ చేయటం చాలా కష్టం అండి. సో అలాంటి అంటే బట్ ఈ సినిమాలు ఎక్కడ చూసినా కార్తిక్ కావాలని కామెడీ చేయకపోయినా అంటే ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్, నేను పడే రియాక్షన్స్ ఆడియన్స్ కామెడీ కనిపిస్తుంటాయి. సో అవి చేయడం కూడా కష్టం అండి. ఎందుకంటే ఒక అమ్మాయిగా ఉండండి, అబ్బాయిగా ఇలా కూర్చుంటాం కానీ ఉండే అమ్మాయి షార్ట్ అయిపోయిన తర్వాత బాలకృష్ణ గారు లెజెండ్ లో కూర్చుంటారు చూసారండి, అలా కూర్చునేది చిల్లలాగా లంగమని వేసుకుని అమ్మ బాగాలేదు దింపమ్మని అంటే నాకే ఇబ్బందిగా ఉంది ఇలాగండి. సో అదే ఫస్ట్ చాలా మంది అడిగినప్పుడు కార్తిక ఏంటి సిస్టర్ అంటే నాకేంటి అమ్మాయి తప్పేం చేయలేదండి. ఎందుకంటే వాట్ ఎవర్ ఆ అమ్మాయి తీసుకున్న డెసిషన్ కానివ్వండి, నేను తీసుకున్న డెసిషన్ కానివ్వండి, వాళ్ళ డెఫినెట్గా బాగుందంటే సో ఇట్స్ అంటే కొత్తతనం. ఇప్పుడు మేము కొత్తగా ట్రై చేయకపోతే కొత్తతనం రావట్లేదు అంటారు, కొత్తగా చేసినప్పుడు ఏమో ఇలాంటి అంటారు. సో ఏమవుతుందంటే ఇలాంటి అడిగినప్పుడు అంటే నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కానివ్వండి, ఇంకొకరు ఏదైనా ఆగిపోతుంటారండి. ఓహో ఇలా అడిగితే మన క్వశ్చన్స్ ఇలా అడుగుతారనమాట ఎందుకు. సో అందరు ఎవరికి వాళ్ళు ప్రొఫెషన్ ఇంపార్టెంట్ అంటే ఎవరికి వాళ్ళు సేఫ్గా చూసుకుంటారు. ఐ థింక్ సో అది ఆ మార్పు రావాలండి ముందు. ఎందుకంటే ఒక క్యారెక్టర్గా మీరు ట్రీట్ చేయండి, అంతేగాని దీనిలో అమ్మాయిది మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం అండి, ఎక్కడ మీ ఇద్దరు ఒక బ్రదర్ సిస్టర్ లాగా ఉండదండి, ఇద్దరు హీరోలు క్యారెక్టర్గానే ట్రీట్ చేసామని. ఇంకా చెప్పిన తర్వాత కూడా కార్తిక్ అసలు సిస్టర్గా చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందంటే నాకు అర్థం అవ్వట్లేదు నేను చెప్పాలి. కామెడీ సినిమాలు అనగానే ఏవో ట్రాక్స్ నడుస్తూ ఉంటాయి, కమీడియన్స్ ఎక్కువ మంది ఉంటారు, అంటే ఉన్న ఇండస్ట్రీలో ఉన్న కమీడియన్స్ అందరూ ఉంటారు, కామెడీ చేస్తారు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈవీవి గారి సినిమాలు ఇప్పుడు మీరు హ్యాండిల్ చేసే ప్రతి సినిమా చూస్తే మొత్తం ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్, కథలో వాళ్ళు ఒక రోల్ ప్లే చేయడం. ఇప్పుడు అలీ గారే ఉన్నారు, కథను ఒక మలుపు తిప్పుతారు ఈ సినిమాలో. సో అలా ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించి అంటే అది తెలిసి ఒక పాయింట్ ఆఫ్ టైంలో మారిందండి. ఇండస్ట్రీ కూడా మారుతానే ఉందండి. మీకు ఒకప్పుడు రాజబాబు గారు, రాలింగి గారు వాళ్ళు సెపరేట్ ట్రాక్స్ ఉండేవి, వాళ్ళకి కమెడియన్స్కి సాంగ్లు ఉండేయండి, సమ్ కమెడియన్స్కి ట్రాక్లు ఉండేవి. ఎందుకంటే హీరో అనేటప్పుడు ఫైట్లు కానివ్వండి, డైలాగులు ఎంత చేసినా కూడా కామెడీ, ఒక సాంగ్ అయిన తర్వాత ఫైట్ అయిన తర్వాత ఒక కామెడీ, ఎందుకంటే ఆడియన్స్ కొంచెం రిలీఫ్ కోసం ఉండేదండి. దాని తర్వాత ఏం చేశారంటే హీరోతో పాటు కమెడీస్ని ట్రావెల్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏమైపోయింది, కథతో పాటు మొత్తం అందరూ అంటే ఇప్పుడు మన సెపరేట్గా ట్రాక్ అంటేనంటే నచ్చట్లేదండి ఆడియన్స్. కథతో పాటు ఉండాలి కామెడీ, అంతేగాని మీరు సెపరేట్గా ఒక ట్రాక్ జరుగుతూ ఇక్కడ సినిమాకి ఈ కథకి జరిగి ఇంకో ట్రాక్కి సంబంధం లేకపోతే నేను యాక్సెప్ట్ చేయట్లేదు. సో అందరిది ఉండాలి. బట్ నేను అలీ గారిని పెట్టుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే పెద్ద ఆర్టిస్ట్ని పెట్టుకున్నప్పుడు కానివ్వండి, బ్రహ్మానందం గారిని వాళ్ళని యూటిలైజ్ చేసుకోవాలండి. అంటే యూటిలైజ్ చేసుకోవాలని సెన్స్ వాళ్ళకు ఒక ఆన్ స్క్రీన్ వాళ్ళకు ఒక అలీ గారు రాగానే, బ్రహ్మానందం గారు రాగానే ఇప్పుడు హీరోకి ఎంత విజిల్స్ ఉంటాయి అంత విజిల్స్ ఉంటాయండి. సో మాకేంటంటేనండి ఒక ప్రెషర్ ఉంటుంది, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ని, ఎందుకంటే వాళ్ళు ఆడియన్స్ ఇప్పుడు అలీ గారు రాగానే ఓకే మమ్మల్ని నవ్వించేయటానికి వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు, మేము రెడీ నవ్వటానికని. సో ఆ రెడీని ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గించకుండా మేము నవ్వించుతూ ఉండాలండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ డిజైన్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఊరికే వచ్చింది వెళ్ళిపోయిందని కాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఫినిషింగ్ ఉండాలండి.
సో ఈ సినిమాలో మీరు చూస్తేనండి అంటే వన్ క్యారెక్టర్ ఒక సీన్ చేసిన జీవా గారు కానివ్వండి, లేకపోతే ఫుల్గా ఉన్న ఎవరి క్యారెక్టర్ చూసినా ప్రతి క్యారెక్టర్కి డెఫినేషన్ ఉంటుందండి. మీరు అలీ గారు ఫస్ట్ హాఫ్లో వస్తారు, మళ్ళీ సడన్గా సెకండ్ హాఫ్లో వస్తారు. సో అందరికి చాలా మంది ఫస్ట్ హాఫ్లో ఏంటి క్యారెక్టర్ అయిపోయింది అనుకుంటారు, మళ్ళీ సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి జస్టిఫికేషన్ అండి, రౌండ్ అప్ ఉంటుంది, అలాగే జస్టిఫికేషన్ అండి. సో అది బాగా చిన్ని కృష్ణ గారు బాగా డీల్ చేశారండి. ఎందుకంటే ఒకటి కాదండి, ఇక్కడ 48 మంది ఆర్టిస్టులు అంటే 48 మందికి మన రౌండ్ అప్ చెప్పాలి, ఇది కాకుండా మెయిన్ కాదు చెప్పాలి, ఎన్ని సప్లాట్లు అండి, ఇవన్నీ మళ్ళీ మన ఆడియన్స్ చెప్తుంటే విసుకొచ్చేస్తుంటుంది, అందరికి మీరు రౌండ్ అప్ చేస్తున్నాం, అవన్నీ తెలియకుండా కవర్ చేస్తూ చెప్పాలండి, ఒక కామెడీతోనే చెప్పాలి. సో కథనం అండి, ఐ థింక్ సో ఈ కథ కంటే కథనం బాగా ఇంపార్టెంట్ అండి. అలీ గారు, మీరు ఓవరాల్గా సినిమాలో బాగా ఎంజాయ్ చేసిన ఒక ఎపిసోడ్ కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ అలా ఏమన్నా స్పెసిఫై చేయగలుగుతారా? నేను చేసినప్పుడు కానీ చూసినప్పుడు కానీ. అంటే జనరల్గా ఏంటంటే మన నాగిరెడ్డి గారు ఉన్నారు, అవును, ఆయన సీన్ ఒకటి చాలా బాగుంది నాకు. అండ్ అలాగే ఇక్కడ నేను ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు విలన్స్ అని తెలియక నేను వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర వాగేసింది తర్వాత, మీరు ఎవరంటే మేము ఎవరో తెలుసా అని చెప్పిన తర్వాత ఆ సీన్ ఒకటి. నెక్స్ట్ ఇంట్లో తను అమ్మాయిలాగా వాక్ చేస్తాడు కదా సీన్, అమ్మాయికి చెప్పటం చూసి కాపీ కొట్టడం, ఆ సీన్ ఒకటి చాలా బాగుంది నాకు. డెఫినెట్గా డైరెక్టర్ హ్యాపీ, ప్రొడ్యూసర్ హ్యాపీ, యాక్ట్ చేసిన ఆర్టిస్టులు హ్యాపీ, హీరో హ్యాపీ. అంటే చాలా మంది ఏంటంటేనండి ఇలాంటి క్యారెక్టర్లు ఉండవు, రియల్ లైఫ్లో ఉండవు అనుకుంటారు కదండి. చాలా నేను రియల్ లైఫ్లో చూసాను, అలీ గారు పెద్ద కూతురు అలాగ ఉంటుందండి. అంటే ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు చిన్నప్పుడు వెళ్తే నీ మొహాతంలో చూసుకున్నావా లే అంది నన్ను అంటే అలా ఉంటుందండి. అంటే వాళ్ళు అంటే డెఫినెట్గా తనకి ఏంటంటే ఇప్పుడు అలా లేదు, అంటే ఇప్పుడు కొంచెం చెప్పు నేర్పించారా? లేదు అదే నేర్చేసుకుంది, మిగతా అమ్మాయిలు చూసి నేర్చేసుకుంది. ఏంటంటే హిరికం శ్రీనివాస్ గారు వాళ్ళ మిస్సెస్ హెయిర్ కట్కి వెళ్ళేదంట, మా అమ్మాయి కూడా నాతో పాటు వచ్చేది హెయిర్ కట్కి. ఒకరోజు వాళ్ళ మిస్సెస్ చూసి ఈ అమ్మాయి ఎవరు చాలా ఫాస్ట్గా ఉంది అనగానే ఏం చెప్పిందండి మా అమ్మాయి అంటే, అప్పుడు డైరెక్టర్ గారు చెప్తున్నారు, నేను ఎవరో తెలుసా, ఎవరమ్మా అలీ కూతురు అంటే ఎలా చెప్పిందంటే చంద్రబాబు నాయుడు కూతురు. అమ్మ నువ్వు అలీ కూతురు అంటే ఇంట్లోనే బయట కాదు అలాగే అని చెప్పి నీకు కటింగ్ చేశాను, నువ్వు అలా చెప్పకూడదండి. ఎందుకు చెప్పకూడదు, మ్యాటర్ కదా అంటే ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చేది. తను చాలాసార్లు మా ఇంటికి వచ్చేవాడు. అంటే సరదాగా అంటే నాకు చూసినప్పుడు యాక్టివ్ కిడ్ అండి. ఎందుకంటే తను మాకు హర్ట్ చేసేది కదండి, మనకి కౌంటర్స్ రావండి, మనం దొరికిన ఏదో అంటే ఇంకా మన నోరు తక్కువ తాళం పడిపోద్దండి. ఇంకా ఎప్పుడు నీ ఫేస్ అర్థంలో చూసుకున్నా అంటే ఇంకేం చెప్తాను, దానికి కౌంటర్ ఏం చెప్తాం అలా. సో అంటే నీకు చాలా మంది అండి కజిన్స్ కానీ ఉంటే చాలా మంది పిల్లలు చూస్తున్నప్పుడు అండి, ఆడపిల్లలు అనేటప్పటికి మాకు అంటే మా ఇంట్లో ఏంటంటే మాకు అందరూ అబ్బాయిలే. సో మాకు ఆడపిల్లలు అనేటప్పటికి బాగా ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి నాకు పిల్లలు అంటే ఇష్టం, ఆడపిల్లలు అంటే. సో ఇప్పుడు ఆ సిస్టర్ లేదన్న ఫీలింగ్ ఉండేదండి. ఎవరు తనతో ఫాతిమాతో కలిసిన తర్వాత నాకు ఈ అమ్మాయితో మాట్లాడాలన్న అంటే పుస్తకం చెప్పేద్దాం అనుకుని బాగున్నారమ్మా చిచ్చి పుచ్చి అని చెప్పడం తప్ప పెట్టరామంటే ఎలా అలా ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఇళ్ళలో కొంతమంది పిల్లలు అంతే, కానీ నిజంగా చాలా మంది పిల్లలతో అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. మనం ఏదో చిన్న పిల్లలు అని కొంచెం అండర్ ఎస్టిమేట్ చేసి ఏదో మాట్లాడాలని ట్రై చేస్తాం. కయ్యం చూసి చెప్పాడు సినిమా చూసి, నాకు ఫాతిమాని చూసినట్టే ఉంది, కార్తీక్ చూసినట్టు, అంటే తనకు ఎక్కువ ఇంట్లో అటాచ్మెంట్ కదా. సో అలాగే అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉంటారండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేయదగ్గదే అల్లరి నరేష్ మూవీ, అందులో డౌటే లేదు. అందుకే ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు నరేష్ మూవీ వస్తుందా, ఎప్పుడు వెళ్ళి 2.5 గంటల పాటు హ్యాపీగా నవ్వుకుందామా, DVD వచ్చిన తర్వాత తెచ్చుకుని మూడ్ బాగోలేనప్పుడు ఎప్పుడెప్పుడు చూసుకుందామా. సో ఇలాంటి ఒక మిమ్మల్ని అభిమానించే ఆడియన్స్కి 100% మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. సో ఎప్పుడు ఇలా మంచి మంచి సినిమాలు మాకు అందిస్తూనే ఉండాలి. అండ్ నేను ఇప్పుడు ఈ మధ్య కొత్త న్యూస్ విన్నాను, నరేష్ గారు త్వరలో డైరెక్ట్ చేయబోతున్నారని. ఈ మధ్యన ఈ న్యూస్లు ఎక్కువైపోయినండి, డైరెక్టర్ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు. నాకు ప్రస్తుతానికి ఏమీ తెలియట్లేదండి. అంటే ప్రస్తుతానికి నేను క్లియర్గా చెప్పానంటే నేను 49th ఫిలిం జరుగుతుంది, 48th 49th హోమ్ ప్రొడక్షన్. ఈ రెండు తర్వాత అంటే నేను మేజర్గా కాన్సన్ట్రేట్ చేస్తున్న 50th ఫిలిం కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఈ 1-2 years నేను అసలు ఆలోచన పెట్టుకోలేదండి డైరెక్షన్. ఎందుకంటే ఈజీ కాదండి డైరెక్టర్ అనేటప్పటికి మన 24 క్రాఫ్ట్లు మనకి తెలియాలి, మనకి అన్నిట్లో అవగాహన ఉండాలండి. నేను ఇంకా నేర్చుకున్నానండి చాలా మంది దగ్గర, బాపు గారి
దగ్గర, విశ్వనాథ్ గారి దగ్గర పనిచేసే అవకాశం దొరికింది. సో వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. డెఫినెట్గా ఇంకా కొందరు డైరెక్టర్ దగ్గర నేర్చుకుని దాని తర్వాత నేను ఎప్పుడైతే రెడీ, నేను ఓకే అనిపించింది, నేను డైరెక్టర్ చేయగలను, నా కాన్ఫిడెన్స్ వచ్చిన రోజుని స్టార్ట్ చేస్తానండి. సో ఇప్పుడప్పుడే లేదండి, ప్రస్తుతానికి ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. 2 పడవల మీద కాలు పెడతలేదు ప్రస్తుతానికి. ఐడియా అయితే ఉంది కానీ ఇప్పుడప్పుడే కాదు. ఇప్పుడప్పుడే కాదండి. బట్ కంగారు కూడా ఏమీ లేదు. మీరు ఆల్ సెట్ అనుకున్నప్పుడే ఒక మంచి సినిమాతో రండి. బట్ యాక్టర్గా ఇప్పుడు ఎలా అయితే మంచి స్పీడ్లో వెంటనే మూవీస్ అందిస్తున్నారు ఆడియన్స్కి, ఆ స్పీడ్ మాత్రం మెయింటైన్ చేస్తూ ఈ సక్సెస్ని చక్కగా మెయింటైన్ చేస్తూ సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. Thank you. థ్యాంక్ యూ సో మచ్.